అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వారాహి నవరాత్రుల్లో 4th డే పూజ వ్లాగ్ అండి ఇది. సో మార్నింగ్ వచ్చేసి పూజకి అయితే నేను ఈరోజు అమ్మవారికి బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను. ఇంకా తర్వాత అయితే మా పాపకి కొంచెం టిఫిన్ అయితే పెట్టి ఇంకా మేము అందరం కలిసి టెంపుల్ కి అయితే రెడీ అయ్యామండి. ఇంకా ఈ రోజు వచ్చేసి శనివారం కదా, అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి, ఏ హడావిడి లేకుండా. కానీ టెంపుల్ లో మాత్రం మా పాప అయితే చాలా అల్లరి చేసిందండి. ఇంకెలాగోలాగా టెంపుల్ లో అయితే దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చే దారిలో అయితే మేము ఉపవాసం కదా, సో అందుకనే పప్పాయ అయితే కొని తెచ్చుకున్నామండి. ఇంకా ఇంటికి రాగానే నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురం కూడా కూర్చొని ఇంకా పప్పాయ అయితే తినేసామన్నమాట. సో మార్నింగ్ నుంచి ఉపవాసంలో ఉంటున్నాం కదండి, కొంచెం ఎనర్జీగా ఉంటుంది అని చెప్పి ఇంకైతే పప్పాయ అయితే తినేసాము. ఇంకా తిన్న తర్వాత అయితే మా పాపకి కొంతసేపు ఆడిపించిన తర్వాత తనకి మళ్ళీ లంచ్ చేయించేసి ఇంకా తనైతే నిద్రపుచ్చానండి. ఇంకా తను నిద్రపోగానే నేనైతే అమ్మవారి కోసం మాలను అయితే తయారు చేశాను అనమాట. తను తెలిగిసి ఉంటే అస్సలు మాలను అయితే కుట్టనివ్వదు. ఇంకా అదే కాకుండా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి, నాకైతే సాధారణంగా నేనైతే పువ్వులు అస్సలు పెట్టుకోను, అలాగే నాకు మాల కట్టడం కూడా రాదండి. కానీ వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసిన తర్వాత పువ్వులు అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి నేనే మాల కట్టడం నేర్చుకొని అమ్మవారికి మాలని కడుతున్నాను. అదే విధంగా నేను కూడా పువ్వుల్ని పెట్టుకోవడానికి అయితే ఇష్టపడుతున్నాను అండి. ఇదంతా కూడా వారాహి మాత దయనే నేను అనుకుంటున్నాను. ఇంకైతే సాయంత్రము నేను ఇంకా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని ద్వారాలకి అలాగే గుమ్మం బయట అయితే ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత నేను కూడా రెడీ అయ్యాను. తర్వాత ఇంకా రెడీ అయిన తర్వాత పూజకి అయితే ఏర్పాట్లన్నీ చేసుకున్నానండి. ఈ రోజు పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అలాగే ఈ రోజు అయితే నేను అమ్మవారికి దద్దోజనం అలాగే బెల్లం పానకాన్ని అయితే నైవేద్యంగా అయితే పెట్టుకున్నానండి. అలాగే దీపం విషయం వచ్చేసరికి ఈ రోజు శనివారం కదా, అందుకని చెప్పి మనం వెంకటేశ్వర స్వామికి సాధారణంగా పిండి దీపాలు అయితే పెడతాము. ఇంకా వారాహి నవరాత్రులు కదా అని ఇంకా అమ్మవారికి అయితే ఈ రోజు నేను పిండి దీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఇంకా పూజ అయ్యాక నేను, మా పాప అయితే కొంతసేపు కూర్చొని ఫోటోలు అవి దిగామండి. ఇంకా ఆ పని అయిపోగానే తర్వాత నేను, మా హస్బెండ్, మా పాప కలిపి డిన్నర్ చేసాము. ఈ రోజు డిన్నర్ కి వచ్చేసి నేను రైస్, కొబ్బరి పచ్చడి అలాగే దొండకాయ ఫ్రై చేశానండి. దాంతో పాటుగా అమ్మవారి కోసం చేసిన దద్దోజనం కూడా కొంచెం కొంచెం పెట్టుకొని తిన్నాము. సో ఇదండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి. ఇంకా అసలు విషయానికి వస్తే 3rd డే నైట్ అంటే నిన్న రాత్రి ఏం జరిగిందనంటే 1 o'clock అలా అయిందండి. ఇంకా 1 o'clock ఆ టైం అప్పుడు ఏమైందంటే, నేనైతే ఇంట్లో నిన్న దీపాన్ని అయితే వెలిగించుకున్నాను కదా, ఉప్పు దీపాన్ని. ఆ ఉప్పు దీపం అయితే నైట్ 1:45 వరకు అయితే వెలుగుతూ ఉందండి. నాకు అస్సలు నిద్ర అయితే అస్సలు రావట్లేదు. సో ఏంటని చెప్పేసి ఇంకా అలా నేను వెళ్ళి అమ్మవారి దగ్గర అయితే ఈ విధంగా షూట్ చేశాను. సో చూడండి, రెడ్ లైట్లు వేసి పడుకున్నాం అన్నమాట. ఇంకా రెడ్ లైట్లు నేతి విధంగా ఫోటో అమ్మవారికి అయితే నేను వీడియో తీసాను. చూసారా, అసలు వారాహి అమ్మవారి లాగా కనిపించట్లేదు, లక్ష్మీదేవి లాగా అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇంకా దీపం కూడా 1:45 వరకు వెలిగిందండి. వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసిన నుంచి అయితే దీపము ఏ టైం వరకు ఉంటే ఆ టైం వరకు అయితే అస్సలు నాకు నిద్ర అయితే పట్టట్లేదండి. ఇదంతా అమ్మవారి దయ అనుకోవాలా లేదంటే ఏంటనే నాకైతే అస్సలు తెలియట్లేదు. మీలో ఎవరికైనా ఈ విషయం తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో నా అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వారాహి నవరాత్రులు చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ.